బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో తనను గెలిపించకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానన్న కౌశిక్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై నోడల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదులు చేయగా నోడల్ ఆఫీసర్ ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఛార్జ్ షీట్ని కూడా పోలీసులు దాఖలు చేశారు. ఈ కేసులో 658 సర్టిఫికేట్లు లేకుండా వీడియోలు కోర్టుకు అందజేశారన్న కౌశిక్ రెడ్డి ఈ మేరకు కేసును కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించారు. రైట్. ఎన్నికల సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో తనను గెలిపించకపోతే కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానన్న కౌశిక్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై నోడల్ ఆఫీసర్ పోలీసులకు ఫిర్యాదులు చేయగా నోడల్ ఆఫీసర్ ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆ కేసు ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఛార్జ్ షీట్ కూడా పోలీసులు దాఖలు చేశారు. ఈ కేసులో 65B సర్టిఫికేట్లు లేకుండా వీడియోలు కోర్టుకు అందజేశారన్న కౌశిక్ రెడ్డి ఈ మేరకు కేసును కొట్టివేయాలని కోర్టును ఆశ్రయించారు.